హాయ్ అండి. హలో, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి మన తోటలో బెండకాయలు వెళ్ళినాయి కదా, బెండకాయ ఫ్రై చాలా ఉన్నాయి, అందుకే ఫ్రై చేస్తున్నా. ఆయిల్ వేసుకొని బెండకాయలు అట్లా వేసుకొని మంచి ఫ్రై, అంత ఆయిల్ పట్టదు, ఫ్రై కోసం అని కొంచెం ఎక్కువ ఉండాలి కదా, తర్వాత తీసేయచ్చు. ఎంత లేతగా ఎంత బాగున్నాయి చూడండి బెండకాయలు. తోటలు చాలా వచ్చినాయి, కర్రీ చేస్తే ఎక్కువైపోతుందని అట్లా ఫ్రై చేసి పెట్టుకుంటే ఇట్లా ఒక 4-5 డేస్ తినొచ్చు మంచిగా. క్రంచీగా ఉంటుంది, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అసలు మసాలాలు ఏవి ఉండవు, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, మంచి ఫ్రై అయితే. ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇంకా మంచి ఫ్రై అయినాయి చూడండి. పప్పుచారు చేసుకొని నంచుకుంటే ఎంత బాగుంటుందో. అన్నీ అట్లనే తీసుకొని మొత్తం అన్నీ అట్లనే ఫ్రై చేసుకొని ఇట్లనే ఆయిల్ చూసారా, గింత కూడా పీల్చుకోలేదు, అంత అట్లనే ఉంది. లాస్ట్కు తీసేయచ్చు అది మంచిగా. చాలా వచ్చినాయి తోటలో బెండకాయలు, కేజీన్నర దాకా ఉన్నాయి. ఇంత గన్ని అన్నం వండుకోలేము కదా, ఇట్లయితే 1 వీక్ దాకా తినొచ్చని ట్రై చేస్తున్నా. ఇట్లా చేసుకోవచ్చు మంచిగా. బాగుంటుంది అసలు. మసాలాలు ఏమి ఉండవు, ఓన్లీ ఎల్లిపాయ కారం. ఎంత బాగుంటుందో, టేస్ట్, మసాలాలు ఉండవు, మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా తింటారు ఇట్లా మంచిగా చేసుకొని చూడండి, మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర మెత్తగా దంచుకొని బాగా మెదిగేదాకా దంచాలి. మిక్సీలో రోల్ కాకపోతే మిక్సీలో వేసుకోండి. కొంచెం ఉప్పు వేస్తున్నాం, ఎదగట్లేదని. ఎట్లయినా ఉప్పు వేయాలిగా, కారంలో వేసి మంచిగా మెత్తగా దంచుకొని కారం 4 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి అన్నీ కలిపి మెత్తగా దంచుకోవాలి మంచిగా. దంచుకొని ఎల్లిపాయలతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ ఒకసారి చేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. పల్లీలు కొన్ని, కరివేపాకు ఇట్లా 2 కలిపి ఇట్లా ఫ్రై చేసినాం అనుకో, చాలా బాగుంటుంది. అందులో పొడి అవుతుంది. ఇంకా బెండకాయల మంచిగా ఆకులాకులు కనిపించదు, ఇక మంచిగా ఉంటుంది. పిల్లలకు కూడా ఏరేసే పని ఉండదు, తినేస్తారు మంచిగా. పక్కకి ఏరి పెట్టేటోళ్ళు కూడా మంచిగా తినేస్తారు, అందులోనే కలిసిపోతుంది. ఇట్లా ఫ్రై చేసుకొని ఇట్లా తీసుకొని కొంచెం కలర్ వచ్చేదాకా వేయించి తీసుకొని మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఎమ్మి క్రంచీ బాగుంటుంది. ఇట్లా పైన చల్లుతారు కానీ అట్లా బాగోదు. ఇట్లా కొంచెం కారం వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా కలిపేసిరు అనుకో, వేడి దాంట్లో మంచిగా పడుతుంది, ముక్కకు మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట.
అట్లా పైన చల్లితే ఏమవుతుందంటే పట్టదు, అది కారం కారమే ఉంటుంది. కొంచెం ఆ బాండి వేడి ఉంది కదా, ఇంకా వేడికి దానికి పట్టేస్తుంది. ముక్కకు పడితే మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు కారం దానికి పడితే మంచి టేస్ట్ వస్తుంది. సూపర్గా ఉంటుంది. చేసుకోండి ఇట్లా ఒకసారి, చేసుకొని కామెంట్ చేయండి, నాకు లైక్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, మరి కొంతమందికి చేరుతుంది. బాయ్ అండి.